నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం 40 నుంచి 45 వేల ఎకరాలు భూ సమీకరణలో తీసుకోబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తొలి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకు వర్తింపచేస్తామని చెప్పారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఈ భూమి సమీకరించనున్నట్లు తెలిపారు. ఆ భూమిని భూ సమీకరణలో తీసుకోవాలా, భూ సేకరణ చేయాలా అనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని, పెదకూరుపాడు నియోజకవర్గం పరిధిలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని 3 గ్రామాల పరిధిలో 12,000 ఎకరాలు కలిపి 38,000 ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. రెండవ విడతలో భూములిచ్చే రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు 3 ఏళ్లలో అందజేస్తామని ఆయన తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలను నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 48వ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఏడి టవరు, తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1, 2, 3, 4 వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. జిఏడి టవరు ఎన్సిసి వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 L&T వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఏడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1,487 కోట్లు, టవర్ 3 and 4 1,303 crores, మొత్తం 3,673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ ఒక దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి. అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కలిశారు. అక్కినేని వారింట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ క్రమంలో వివాహ పత్రిక అందజేశారు. అనంతరం సరదాగా కాసేపు ముచ్చటించారు. అయితే గతేడాది నవంబర్లో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కు జైనబ్ రబ్జీతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ నెల 6వ తేదీన అక్కినేని అఖిల్, జైనబ్ రబ్జీ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే నాగ చైతన్య, శోభిత దుళ్లిపాళ్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ క్రమంలో వీరి పెళ్లి కూడా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఘటనలో పోలీసులు జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులను గంజాయి విక్రయం ఆరోపణలతో నడి రోడ్డుపై లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జాన్ విక్టర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. కాగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం జగన్ నేడు తెనాలిలో విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఈ దాడి పోలీసుల వికృత చర్య అని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని, ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక గొంతులను అణగదొక్కుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలంటే కూటమి ప్రభుత్వానికి చిన్న చూపని అన్నారు. గొడవను ఆపే ప్రయత్నం చేసినందుకే మంగళగిరి నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చి నడి రోడ్డుపై దాష్టికానికి పాల్పడ్డారన్నారు. తాము బడుగు బలహీన వర్గాల వైపే ఉంటామని, వారికి అన్యాయం జరిగితే సహించబోమని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ సీఎం జగన్ పర్యటనపై దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఐతానగర్ లో రౌడీ షెట్టులను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ కాన్వాయ్ వస్తుండగానే నల్ల బెల్లులతో దళిత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. జగన్ కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. అనంతరం మార్కెట్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తెనాలిలో గంజాయి విక్రయాలు, సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పంతులో 4 దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు, ఒక్కొక్కరిగా 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా అసలు ఆ మాట అంటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నూతక రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నూతక రవికిరణ్ అయిన మాది కులానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే
ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకి సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నబోతు శివకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మరి రాష్ట్ర మంత్రి వర్యులు మరి మేరుగు నాగార్జున గారు, మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో, 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయ్యా, సమాజంలో ఉండే ఒకలారా, దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి, దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మట్టలు ఏ విధంగా చేయాలి, బట్టల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి శివకుమార్ గారే పెట్టిస్తున్నారు, చెప్పిస్తున్నారు. దయచేసి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. వైసీపీ అంటే నేరస్తులకు కొమ్ము కాసే పార్టీ అని ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతాయి. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. లేకపోతే ఏంటి, 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్లు, స్నేచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్సు, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యతన్నాయి. లేకపోతే మద్యం కుంభకోణం, రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు. లేకపోతే రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఏదో గంజాయి అమ్మటం నేరం కాదు, ఆడపిల్లను గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. హీరో శ్రీకాంత్ కి ఆలయంలో వ్యక్తిగత ప్రత్యేక పూజలు చేశారని శ్రీకాళహస్తి ఆలయ పూజారిపై సస్పెన్షన్ విధించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ గా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం సదరు ఆలయ పూజారి చేత నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ముఖంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు నిబంధనలకు విరుద్ధంగా శ్రీకాంత్ దంపతుల కోసం పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లేపాక్షి చైర్మన్ గా జనసేన పిఏసి సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతి వృత్తుల వారికి మొదటి నుంచి ప్రత్యేక స్థానం ఇస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా ప్రముఖులకు రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాఖండాలని బహుకరిస్తున్నారని వివరించారు. లేపాక్షి సంస్థ కోసం నూతన విధానాలు రూపొందిస్తామని, లేపాక్షి ప్రదర్శనశాలలను జాతీయ అంతర్జాతీయంగా విస్తరింపజేసి విక్రయాలు పెంచుతామని ప్రకటించారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో హస్త కళాకారుల ఉన్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. జనసేన నేత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంస్థ కార్యాలయానికి విచ్చేసి హరిప్రసాద్ ని అభినందించారు. హస్తకళ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రజా పోరాట యాత్రలో రాష్ట్రమంతా తిరిగారో అక్కడ హస్తకళల కళాకారులు పడుతున్న కష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక కళలు అంతరించిపోతున్న సమయంలో మనల్ని ఆ కళలను కాపాడాలి అనే ఒక ఆలోచనలో ఈ యొక్క జనసేన హస్తకళల కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీరు గమనిస్తే చూడొచ్చు, ఈరోజు ఈ కళాకారులు చేసిన బొమ్మల్ని, చెక్క బొమ్మల్ని ప్రధానమంత్రి మోడీ గారికి అయితే ఏమి, అమిత్ షా గారికి అయితే ఏమి ఆయన ఇస్తున్నారు అంటే ఆయనకు ఈ యొక్క హస్తకళాకారుల పైన ఉన్న మక్కువ చాలా ఎక్కువ. ఖచ్చితంగా ఈ హస్తకళలు ఈ రోజుల్లో అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉందనే భావనతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క హస్తకళల కార్పొరేషన్ని జనసేనకు తీసుకోవడం, దానికి నన్ను చైర్మన్గా చేయడం ఆయనకు మరొకసారి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ లేపాక్షి అని పిలువబడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. మనము కళాకారులు అంటే ఆర్టిజన్స్ యొక్క హౌ టు ప్రొటెక్ట్, హౌ టు ప్రమోట్, హౌ టు మేక్ ద ఆర్గనైజేషన్ ప్రాఫిటబుల్. అంటే ఈ ఆర్టిజన్స్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు చేస్తున్న వస్తువుల్ని ప్రమోట్ చేయాలి, ఆ వస్తువుల్ని మార్కెట్లో తీసుకుని వాటిని ప్రాఫిటబుల్గా చేయాలనే 3 ఆలోచనలతో పీపీపీ మోడల్ అంటారే ఆ ఆలోచనలాగా మనం చేసి హస్తకళలను కాపాడాలి, కళాకారులను మనం ఆదుకోవడమే కాదు వాళ్ళ జీవిత పరిమాణాలను కూడా పెంచే విధంగా ఇది ఉండాలని ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ దేవదేవుడి ఆశీస్సులతో మనసా వాచా కర్మన ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా ఈ కార్పొరేషన్ అభివృద్ధికి, అలాగే హస్తకళాకారుల యొక్క వాళ్ళ మేలుకై జనసేన పార్టీ గట్టిగా పనిచేస్తుంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రేపటికి ఏడాది పూర్తి కానుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచారని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలకు సంక్షేమం దూరమైందని వైఎస్ జగన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసం సృష్టిస్తుందని, అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలను రద్దు చేశారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ఇలాంటి పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ఈ క్రమంలో వెన్నుపోటు దినోత్సవానికి మద్దతుగా రాష్ట్ర ప్రజలు తరలి రావాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరం వద్ద భారీ సందడి నెలకొంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాన్ని అంతర్వేది బీచ్ వద్ద నిర్వహించారు. ఈ యోగా శిబిరాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ప్రారంభించారు. యోగా శిక్షకులు సులభమైన ఆసనాలను, శ్వాస పద్ధతులను వివరించి యోగా సాధన చేయించారు. యోగాను ప్రతిరోజు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను జేసీ వివరించారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను ఈ యోగా ద్వారా దూరం చేసుకోవచ్చని, అందరూ తప్పనిసరిగా యోగా చేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానికులు వేలాదిగా పాల్గొన్నారు. మనందరం కూడా చాలా ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ ఉత్సాహానికి కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. యోగాంధ్ర కార్యక్రమం అనేది 4 రోజుల పాటు మన రాష్ట్రంలో ప్రతి చోట యోగా కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఒక రకమైన అవగాహన కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి సూచనలు చేస్తా ఉన్నారు. అందులో ఈ టూరిస్ట్ డెస్టినేషన్ బీచ్ యోగా ఈవెంట్ లో భాగంగా ఈ రోజు మనం అంతర్వేదిలో చేసాం.
అందులో పాల్గొన్న ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. అలాగే మనకు యోగా ఇన్స్ట్రక్ట్ చేసిన యోగాలో పిహెచ్డి చేసిన డాక్టర్ రామచంద్ర గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ అన్ని స్టాఫ్స్ మొబిలైజ్ చేసిన ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, పీడీ, డిఆర్డీఏ, పీడీ, వామా, డిఈఓ గారు, పీటీస్, పీడీస్, ఆర్టీఐ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నోడల్ ఆఫీసర్, జిఎస్యుఎస్, డిపిఓ, పీడీ ఐసిడిఎస్, సిడిపిఓస్, ఏఎన్ఎఫ్, ఆశాస్, ప్రతి ఇక్కడ వచ్చిన జేడీ ఫిషరీస్ తరఫు నుంచి వచ్చిన ఫిషర్మెన్, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ప్రతి స్టాఫ్స్ కూడా నా ధన్యవాదాలు. అలాగే మన ఇన్విటేషన్ అక్సెప్ట్ చేసుకొని వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పూజ వెంకటేశ్వర గారికి కూడా షీఈస్ హ్యావింగ్ 5 lakh followers, మన జిల్లా నుంచే ఉన్నారు అండ్ షీఈస్ వెరీ ఫేమస్ అనేది కూడా ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. వాళ్ళు కూడా నా ధన్యవాదాలు. ఈ నెల 27న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంక గ్రామంలో స్నానానికి వెళ్లిన 2 చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. గత సంవత్సరం ఊడుముడి వద్ద జరిగిన ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయాన్ని అందించడం, బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడం వంటి ఘటనలు ఇందుకు ఉదాహరణగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ ప్రజల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేది అందరూ గమనించాలి. ఆ రోజు ఎలక్షన్ అయినటువంటి క్రమంలో ఊడుగూడెం గ్రామంలో కార్ యాక్సిడెంట్ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం. 5 అక్కడికక్కడే దుర్మరణం చెందితే ప్రభుత్వంతో మాట్లాడి కుటుంబాలకి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే చనిపోయినటువంటి వాళ్ళనే మనకు ఏ విధంగా తిరిగి తీసుకురాలేం, కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళగానే ఒక్కొక్కరికి 10 లక్షలు జరిగింది. అదే క్రమంలో కొద్ది రోజుల తర్వాత ఇక్కడ బడవ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మరణిస్తే అతనికి కూడా ఇమ్మీడియట్గా 5 లక్షలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తర్వాత మన పెద్దలు రామన్ రామారావు కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన నియోజకవర్గంలో జరిగినటువంటి ఏ సంఘటనకైనా సరే మనం స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డబ్బగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జూన్ 4వ తేదీ 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపటితో 1 సంవత్సరం కాబోతా ఉంది. మరి అదే రోజు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినమని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపినాడు. వెన్నుపోటు దినమట. ఎవరిని వెన్నుపోటు పొడిచారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా. అయ్యా, చరిత్ర పుట్టినప్పటి నుంచి మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది. గొడ్డలిపోట్లు ఇవన్నీ చూస్తే దొంగ అని దొంగతనం చేసినవాడు దొంగ అని అరిచినట్లుంది. వెన్నుపోట్లు మీ నానా తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది. మీ తాత వైఎస్ రాజారెడ్డి గారు ఎవరి దగ్గరైతే మంగంపేట మైన్స్లో వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యక్తినే హత్య చేసి మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పొజిషన్ ఇస్తే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పివి నరసింహారావు మీద, ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని
మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. ఈ విధంగా చూస్తే అన్ని రకాలుగా వ్యక్తిగతంగా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది, ప్రజలు అధికారం ఇస్తే 5 సంవత్సరాలను ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ఒక్కసారి మీ 5 సంవత్సరాల అధికారంలో వచ్చినప్పుడు పరిస్థితిని చూస్తే ఏమి హామీలు ఇచ్చావు, ఎంతవరకు వెన్నుపోట్లు పొడిచావు, ప్రజలను మొదటి సంవత్సరంలోనే మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి మద్య నిషేధాన్ని కూడా అమలు పరిచి ప్రజలను వెన్నుపోటు పొడిచిన విషయం వాస్తవం కాదా? ఆర్థిక నేరస్తుడికి ఆర్థిక నిర్వహణ గురించి ఏం తెలుసునని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలయ్యపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ట్విట్టర్లో వరుస పెట్టి ఒక 4-5 ట్వీట్లు వేశారు. ఏమంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆర్థిక నిర్వహణ బ్రహ్మాండంగా చేశారంట, ఈ 10 నెలల్లో మేము అధ్వాన్నంగా చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపంతో ఆవేదనతో ఆయన ఏదేదో స్టాటిస్టిక్స్ అన్నీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న విషయం ఏంటంటే, అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద రాళ్ళేయకూడదు. ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు, నేరాలు, ఆర్థిక ఘోరాలు, ఆర్థిక నేరాలు మామూలువి కావు. 5 సంవత్సరాల్లో మీ పర్సనల్ నేరాలు పక్కన పెడితే ప్రభుత్వంలో మీరు చేసిన అస్తవ్యస్త ఆర్థిక పరిపాలన ప్రపంచంలో బహుశా ఏ రాష్ట్రం ఏ దేశం కూడా చేస్తుండదు. అంత అస్తవ్యస్త పరిపాలన చేసిన తర్వాత మీరు 10 నెలల్లో మేము చేసిన దాని గురించి చాలాసార్లు మాట్లాడారు. అన్నిటికీ జవాబిస్తామండి. మేము మీలాగా పారిపోయే వాళ్ళం కాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీ మీద 100 చెప్పినప్పుడు మీరు కనీసం జవాబు కూడా ఇచ్చిన పాపన పోలేదు. మేము అలాంటి వాళ్ళం కాము. ఖచ్చితంగా మేము అన్నిటికీ మీరు ఇచ్చిన ట్వీట్లు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్వీట్కి నీట్గా జవాబిస్తాం. పరిపాలనలో స్థిరమైన గవర్నెన్స్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము. ఆర్థిక పరిపాలన ఇచ్చే మంచి ప్రభుత్వం అది. ఖచ్చితంగా తప్పులుంటే సరిదిద్దుకుంటాము, కరెక్ట్ ఉంటే ఇది కాదు మీరు చెప్పిన తప్పు అని ఖచ్చితంగా గర్వంగా మీకు చెప్తాం. గవర్నమెంట్ యొక్క అప్పులు జిఎస్డిపి కంటే ఎక్కువైపోయినాయి ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్ అని. మీకు ఎవరు రాయించారో ఆ పాత సోమయాజుల కొడుకు ఇంకా ఉన్నారో, లాస్ట్ టైం ఏదో మీరు ఆయన స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటూ పెట్టుకో ఉన్నారు. ఆయనే మాట్లాడుతుంటారు, మీకు ఆపోజిట్గా కూర్చొని కాగితాలు అందిస్తూ ఉంటారు. ఆయనే ఇచ్చారో తెలియదు. కానీ అదేవిధంగా జిఎస్డిపి పర్సంటేజ్ రెవెన్యూ డెఫిసిట్ ప్రకారం ఎక్కువైంది. సో తీసుకున్న అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళలేదు. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో ఎక్కువైంది. సో ఈ 4 మీరు ఇచ్చిన మేజర్ అభియోగాలు అంటారు, ఏమంటారు చెప్పండి. ఓకే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక్క విషయం మాట్లాడుకుందాం. స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్. రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ ప్రకారం చూస్తే 2024 జూన్లో మీరు మాకు అధికారం అప్పగించేసి వెళ్ళిపోయిన టైం నుంచి మొన్న మార్చి పూర్తయిన దాకా ఈ 10 నెలల్లో, ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ మేలో మీరే అధికారంలో ఉన్నారు. 6 నెలలు కూడా వేసుకుంటే మేము దాదాపు మీకంటే 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించాం. 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. యూ కెన్ చెక్, మీరు ఇచ్చిన క్యాగ్ రిపోర్ట్లు మీరు చెక్ చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని అన్ని హామీలు అమలు చేశామని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగనే అందరికీ వెన్నుపోటు పొడిచి ఈ రోజు వెన్నుపోటు అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వెన్నుపోటు కార్యక్రమాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఓడిపోయి ఏం చేయాలో తోచక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మొత్తం దాని మీద పెద్ద కుంభకోణం ఉంది. ఆ కుంభకోణం మీద ఇలా జడిచిపోయి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ కుంభకోణంలో ఈయన పెద్ద పాత్ర ఉంది. డబ్బులన్నీ కూడా ఈయనకి చేరినాయి అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే ఇప్పటి నుంచి అలాగే మెగా డిఎస్సి నుంచి ఎలక్షన్లో హామీ ఇచ్చినందులో కూడా మెగా డిఎస్సి వేయకుండా తప్పుకు తిరిగాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నమెంట్ వచ్చిన మెగా డిఎస్సి అనౌన్స్ చేయడమే కాకుండా డేట్ కూడా ఇచ్చి ఎగ్జామ్ కూడా డేట్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే బీసీ, ఎస్సీ, మైనార్టీస్ వీళ్ళందరూ కూడా మా వాళ్ళు, ఇది బీసీలు, ఎస్సీలు, మైనార్టీస్ అని చెప్పి అలాగే మా వాళ్ళు అని చెప్పాడు. వాళ్ళకి ఇన్పుట్ పొడిచి
ఇప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకోవడం. అలాగే దీపం పథకం కూడా అమలు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిలిండర్ 3 గ్లాసులు ఏదైతే ఆమె ఇచ్చాడు 3 సిలిండర్లు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అదే రోడ్లు తీసుకుంటే చాలా ఆయన 5 సంవత్సరాలు కూడా రోడ్లకి ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. చాలా ఇబ్బంది పడిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది చనిపోయిన పరిస్థితి మనకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే రోడ్లన్నీ కూడా బాగు చేసి ఇలా ఒక మంచి వాతావరణం తెచ్చి ఇలా 20,000 రోడ్లు 20,000 కిలోమీటర్ల రోడ్డు చంద్రబాబు నాయుడు వేసాడు. ఆ ప్రాసెస్ మనల్ని కంటిన్యూ ప్యాచ్ వర్క్ 20,000 చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులు కూడా 210 ఇస్తానని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. 20,000 ఆర్థిక సాయం ఈ టైంలో క్రాప్ హాలిడే టైంలో 20,000 మత్స్యకారులకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ రాష్ట్రంలో ఆయన ముందు దూసుకెళ్ళిపోతున్నాడు. అన్నీ కూడా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఈయన 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇవాళ సొంత కార్యక్రమాలకే చూసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ప్రజలకు ఎన్ని పోటీ పొడిచాడు ఈయన. ఎవరికి ఎన్ని పోటీ చేయడు, ప్రజలకి ఎన్ని పోటీ పొడిచాడు. ఎవరైతే నెక్కించారో ఈయన నమ్ముకొని నెక్కించారో వీళ్ళందరూ కూడా పని చేయకుండా ఏమీ చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నిపోటు పొడిచి వీళ్ళ ఎన్నిపోటు అని చెప్పి పేరుతోటి వేళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని అంతా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 88 మంది లబ్ధిదారులకు 37 లక్షల రూపాయల CMRF చెక్కులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు మున్సిపల్ చైర్మన్ కొలికపోగు నిర్మల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ మనిషి జీవితంలోనైనా అత్యంత విలువైనది ఏంటంటే డబ్బు, ఇల్లు, పొలాలు కాదని ఆరోగ్యమని, అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు ఖర్చు చేస్తే CMRF నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయం చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 1 సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేటాయిస్తుందన్నారు. తిరువూరు నియోజకవర్గంలోనే 1 సంవత్సర కాలంలో దాదాపు 2,12 లక్షల రూపాయలు CMRF నిధుల నుంచి విడుదల చేయడం జరిగిందన్నారు. తిరువూరు నియోజకవర్గంలో డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా నియోజకవర్గంలో గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని BC కాలనీలో ఆరోగ్యం ఎలా ఉంది అనే కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి ఊర్లో ప్రతి వార్డులో హెల్త్ అసిస్టెంట్ ద్వారా ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్నా వారికి తిరువూరు పట్టణంలో వైద్యం చేపిస్తామని, మెరుగైన వైద్యం కావాల్సి వస్తే ఎమ్మెల్యే లెటర్ పై LOC ఇచ్చి విజయవాడలో వైద్యం చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ మనిషి జీవితంలోనైనా అత్యంత విలువైంది ఏంటి అంటే మనకున్న డబ్బు, మనకున్న ఇల్లు, మనకున్న పొలాలు కాదు. నిజమైన సంపద అంటే ఆరోగ్యం. అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితమే పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. మరి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో 5 సంవత్సరాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా చితికిపోయినా అప్పుడు ప్రభుత్వం 1 రూపాయి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కేటాయిస్తుంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో 2,11,93,226 రూపాయలు ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే గత సంవత్సర కాలంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రి పాలై ఆర్థిక భారం మోసినప్పుడు ప్రభుత్వ సహాయం 2,12,00,000 దాదాపు ఒక్క నియోజకవర్గానికే. ఇప్పుడు ఈరోజు 88 మందికి 38 లక్షలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి తిరువూరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని ఒక ఇబ్బంది, ఒక సమస్య తిరువూరులో ఉన్నది. ఏంటంటే 175 నియోజకవర్గాల్లో దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు
అత్యధికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆసుపత్రుల్లో చేరి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా 50,000, 70,000, 80,000, ₹1,00,000 కూలి పని చేసుకునే వాళ్ళు కూడా భారీగా ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 12వ తేదీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకి నెమలి గ్రామంలో బీసీ కాలనీ నుంచి ఆరోగ్యం ఎలా ఉంది అనే ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. జగ్గయ్యపేట పట్టణంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు త్రయాహ్నిక ఏక కుండాత్మక భగవద్ రామానుజ శటకోప గోదా సంతాన వేణుగోపాల స్వామి సహిత సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి జీర్ణోద్ధరణ ప్రయుక్త నూతన శిలామయ్య ఆలయ యంత్ర విగ్రహ ధ్వజస్తంభ గర్భాలయ విమాన శకర కలస ప్రతిష్ఠ మహాకుంభ సంరక్షణ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు. జూన్ 7వ తేదీన జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఎస్పీసీఏ సమావేశం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గో ప్రేమికులు, హిందూ సంఘాలు ప్రతినిధులు, ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ నెల 7వ తేదీన జరగబోయే బక్రీద్ పండుగకు సంబంధించి విజయవాడ కబేళాలో ఇప్పటికే తెచ్చుకోండి కోసుకోండి అన్న విధానంలో ఇప్పటికే ఒక 600 కోడిగోళ్ళు 2-3 సంవత్సరాల కోడిగోళ్ళు దానిలో పోయడానికి రెడీగా ఉన్నాయి. ఈ రోజున గౌరవ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీసీఏ సమావేశము పాల్గొన్నటువంటి హిందూ సంఘాల నాయకులు కానివ్వండి, గోరక్షకులు, గోపోషకులు పాల్గొనడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం మనం చూసాము 195 ఆవుల సంచలన విషయము భారతదేశం అంతా కూడా చూసింది. అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ లేకపోతే గౌరవ హైకోర్టుకి వెళ్ళినా కానీ గో జంతువులను మనం బతికించలేకపోయాము. అదే పరిస్థితి కంటిన్యూ అయిపోతుంది. ఏదో చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడం ఏమాత్రం లేదు. ఏదైతే జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి కబేళ విజయవాడ నగర నడిబొడ్డున ఉంది ఇవాళ ఆ కబేళ చుట్టుపక్కలన్నీ కూడా దాదాపుగా ఎంతో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడ ఎప్పుడైతే అప్పుడు పోసే రక్తం అంతా కూడా డ్రైనేజీల్లో పొంగిపోర్లి అయిపోతుంది. ఆ పోసేటప్పుడు కూడా కనీసం చిన్న చిన్న పిల్లలు 15-14 సంవత్సరాల పిల్లలు ఆవును కూస్తున్నారు గుంపుగా. ఒక్కొక్క కోడిదోళ్ళు కూసేటప్పుడు ఇంకొక కోడిదోళ్ళు పారిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. గౌరవ కలెక్టర్ గారికి ఇవన్నీ విషయాలన్నీ తెలియజేశాము. వారు దానిపై ఒక కమిటీ వేసి వెంటనే ఈ నోడల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రస్తుతానికి చేయవలసింది ఈ రోజు నుంచి రోడ్ల మీద తిరిగే ఆవులన్నీ కూడా సురక్షిత ప్రదేశానికి మీరు సేకరించి లేకపోతే గోశాలకి మీరు తరలించే కానీ వాటికి పోషణ మేము చూసుకుంటాము. ఏదైతే ఈ కబేళాకు సంబంధించినటువంటి పశు వైద్యుడు సోమశేఖర్ రెడ్డి వారు ఉన్నారో వారు 2 సంవత్సరాల నుంచి ఇదే పనిచేస్తున్నారు. వారు వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలా. ఇప్పటికే 600 కోడిదోళ్లను అక్కడికి వాళ్ళు పంపించడం జరిగింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై గత కొద్ది నెలలుగా పలు ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంచే విచారణ కమిటీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావటం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి, ప్రజల్లో ఇబ్బంది, ప్రజలకు ఎలాంటి వైద్యం అందుతుంది, ప్రజల వద్ద తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ హెల్త్ డైరెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి గత కొద్ది రోజులుగా ఉన్న ఆరోపణల మీద విచారణ కమిటీ మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. విచారణ ప్రారంభించారు. ఆసుపత్రిలో ఉన్న రోగుల వద్ద విచారించి ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా విషయాల మీద ప్రజల్ని అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలియజేయడం జరిగింది. అంటే మా పై అధికారుల ఆదేశాల మేరకు డైరెక్టర్ సెకండరీ హెల్త్ మేడం గారి ఆదేశాల మేరకు సిరి మేడం గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఏమంటే ఇప్పుడు మేము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా ప్రైవేట్ అపోలో హాస్పిటల్కి ఇచ్చాము. సో ద స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల సర్వీసెస్ ఇంప్రూవ్ అయినాయో లేదా, వాళ్ళ స్టేటస్ తెలుసుకునే దానికోసం రావడం జరిగింది. అది మేము ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అంత స్థాయిలో చూసుకొని మేము పై వాళ్ళకి నివేదిక పంపిస్తాం. అంటే ఇంప్రూవ్మెంట్స్ గవర్నమెంట్ సెటప్ నుంచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ పేదవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయని స్టడీ చేయడానికి బట్టిగా మేము రావడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చూడలేదు మేము. సో ఈ నివేదికను మా పై అధికారులు తెలియపరుస్తున్నాము. వాళ్ళు చర్య తీసుకుంటారు. అదే నేను నివేదిక మేము స్టడీ చేయాలి, పూర్తిగా స్థాయిలో చూడలేదు. చూసిన తర్వాత మేము నివేదికను పై అధికారులు మీకు తెలియపరుస్తాం. ఏదైతే 5 మంది
కమిటీ రూపంలో మన చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిపై ఇచ్చేశారో వారికి మా పోరాట కమిటీ ద్వారా మేము ఒక విన్నపం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాలు మాత్రమే ఆ పేపర్లో పెట్టి వాళ్ళ ముందుంచాము. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళకి వీడియో ఎవిడెన్స్ ద్వారా చూపించడం అనేది జరిగింది. దీంతో వీళ్ళల్లో స్పందన వచ్చి ఏమైనా మార్పులు జరిగితే జరిగినట్టు, లేకపోతే మేము ఒక ప్రచార రథాన్ని రెడీ చేసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద ఈ 5-6 ఏళ్లుగా ఏమేమి జరిగిందో మా దగ్గర అన్ని ఫుటేజెస్ ఉన్నాయి. అవన్నిటినీ కూడా మేము డిస్ప్లే చేసి ప్రజల్లోకి తీసుకెళ్తాము. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు అపోలో యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకం, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన గత 2 నెలల్లో కూడా మా పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటాలని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఏమి జరుగుతున్నది అన్నది ఒక అధ్యయనం చేసి వీళ్ళ ద్వారా రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపమని చెప్పిన కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 మంది కమిటీ సభ్యులు కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. నిన్న జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ సోదరి శోభారాణి గారు, కో కన్వీనర్ మాజీ కౌన్సిలర్ జయకుమార్ గారు, కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు అందరూ కూడా కలిసి ఒక ప్రతినిధి బృందం కమిటీని కలిసి కూలంకషంగా ఇక్కడ అపోలో యాజమాన్యం ఇది కేవలం రీసెర్చ్ సెంటర్గా, రెఫరల్ హాస్పిటల్గా మాత్రమే కొనసాగిస్తోంది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమదేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కట్టకు ప్రవీణ్ తెలిపారు. రామగుండం స్థానిక 13వ డివిజన్లో రాణి రుద్రమదేవి ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రంలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహిళాభివృద్ధికి ఆర్థికత చేకూరితే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని, ఇందుకు తన వంతు సహాయంగా ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణలో ఇప్పించడం జరిగిందని తెలిపారు. మా 13వ డివిజన్ మహిళల కోసం గత 45 రోజుల నుంచి రాణి రుద్రమాదేవి ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం మొదటగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉచిత శిక్షణ కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మా వెటర్నరీలో మహిళలు చాలామంది పొద్దున లేస్తే ఆటోలలో కైకిలు పోతుంది. కైకిలు పోకుండా ఆటోలలో ఒక్కొక్కరు 10-15 మంది కిక్కించుకుంటూ పోకుండా పొద్దున నుంచి వెళ్ళి 200-300 కైకిలు పైసల కోసం పొద్దున 8 సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళ ఇబ్బందిని గమనించి నేను స్వచ్ఛందంగా ఈ రాణి రుద్రమాదేవి శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు స్వయం ఉపాధిలో భాగంగా మొదటగా ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది మొదలుపెట్టాము. అయితే ఈ కుట్టు మిషన్కి అనూహ్యంగా స్పందన వచ్చి సుమారుగా ఒక 60 మంది మహిళలు ఈరోజు ఈ శిక్షణా కేంద్రం ద్వారా కుట్టు మిషన్ నేర్చుకొని మేడం రష్మి గారి ఆధ్వర్యంలో తను టీచింగ్ చేసి మా ఆధ్వర్యంలో 60 మంది ఈరోజు మహిళలు బయటకు వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. 13వ డివిజన్. ఈ 13వ డివిజన్లో రాణి రుద్రమాదేవి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి 45 రోజులు అవుతుంది. సో ఈ 45 రోజులు పూర్తి చేసుకున్నందుకు గాను ఈరోజు ముందుగా ప్రవీణ్ గారికి మరియు శిక్షణ అందించిన రేష్మా మేడం గారికి, విద్యార్థులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అదేవిధంగా శిక్షణ కాలంలో టైం అంటే కరెక్ట్ 9 o'clock వచ్చిందంటే మళ్ళీ 12కి ఇంటికి వెళ్ళేవారు. ఎవరు కూడా ఎక్కడ ఆబ్సెంటిజం లేకుండా ప్రతి ఒక్కరు ఇందులో నేర్చుకున్నారు. ఈ 45 రోజుల శిక్షణ కాలంలో వీళ్ళు స్వయంగా మహిళలు ఉపాధి పొందడానికి కుట్టు శిక్షణ ఏర్పాటు చేసుకొని ఎంతో కొంత వాళ్ళు సాధించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం రాముని గుండాల గుట్టపై రూపుదిద్దుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. రామగుండం బి పవర్ హౌస్ రహదారి సమీపంలో ఇటీవల వెలసిన ధనుర్ బాణ్ రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ వారి సతీమణి మనాలి ఠాకూర్ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొండపై ఇటీవల బయటపడిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇదే స్థలంలో జరుగుతున్న 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నీ నిశ్చితార్థం కంటే ఓకే, నీ మరదల దాన్ని కూడానా? నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా?